నమస్తే కాక, ఎట్లున్నారు అందరూ? ఇక ఈ రోజు అయితే మనం పొద్దున్న బండి తీసుకొని హార్డ్వేర్ షాప్ కి అయితే వచ్చేసినాము. పొద్దున్నే సామాన్ లిస్ట్ చేతిలో పెట్టి పంపించిరు. ఇదైతే పెద్ద హోల్సేల్ షాప్ మా ఇంటి దగ్గర. దారిలో ఆకలి అవుతుందని చెప్పి నేను విష్ణు గారు టిఫిన్ సెంటర్ దగ్గర అయితే అయినాము. ఇద్దరం కలిసి టిఫిన్ అయితే కుమ్మేసినాం అనమాట పొద్దున. ఈ ఎండలకు వర్షం కాక ఇంటికి పోయి చల్లగా ఫ్యాన్ వేసుకొని కూర్చుందామని పోతున్నా. ఇంటికి రాగానే మా తమ్ముడు గారు అయితే సినిమా చూస్తుండు. జీ సినిమాలా ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది, ఏలియన్ సినిమా అని చెప్పి నేను కూడా కంటిన్యూ అయిపోయినా. డిఫరెంట్ గా ఉంది మూవీ అయితే. మమ్మీ తిన్నికైతే అన్నం పెట్టింది. ఇక మా రక్షి గాడు అయితే నాన్ వెజ్ వాసన వస్తే మొత్తం నా దగ్గరనే కూర్చుంటాడు. ఎట్లా చూస్తుంది చూడుర్రి, మొత్తం అమాయకంగా. బాయిల్డ్ ఎగ్ లో నుంచి ఎల్లో తీసుకొని కలుపుకొని తినడం ఎంత మందికి ఇష్టమో కామెంట్ అయితే వేయండి. నాకైతే ఫుల్ ఇష్టము. అట్లా టైం పాస్ చేయడానికైతే కిందికి దిగిన మన రక్షి గారిని తీసుకొని వాడైతే రోడ్ మీద పోయే పిల్లలందరూ అయితే ఆమాం పట్టిస్తుండు. మనకైతే ఫోన్ వచ్చింది, ఒక పని ఉందని. ఆ షాపూర్ కి అయితే వెళ్ళిపోయినా బండి వేసుకొని. మనమైతే ఎంఆర్ కన్సల్టెంట్స్ కి వచ్చినాము. ఇదైతే షాపూర్ లో ఉంటది, బజాజ్ షోరూమ్ మీద. ఇక అన్న వాళ్ళతోనైతే మాట్లాడేసి డాక్యుమెంట్లు అయితే తెచ్చుకుంటున్నా ఇంటికి. మన రక్షి గాడు అయితే పసుపు కుంకుమ కర్ప మీద ఉన్నది మొత్తం అంటించుకుండు. మా మమ్మీ కొడుతుందని చెప్పి నా పక్కకైతే వచ్చి కూర్చుండు సైలెంట్ గా. మంచిగా ఫ్రెష్ అయ్యి కాళ్ళు చేతులు కడుక్కొని దేవునికి దీపం అయితే పెడుతున్నాను, ఈవినింగ్ అవుతుందని. ఇంట్లో అయితే రోజుకి 2 టైమ్స్ పెడతారు దీపము, మార్నింగ్ ఇంకా ఈవినింగ్. మంచిగా పూజ చేసి దేవుణ్ణి మొక్కొని షటిల్ కి అయితే వెళ్ళిపోయినా. రోజు ఒక 1 అవర్ బ్యాడ్మింటన్ లో టైం స్పెండ్ చేస్తే చాలా రిలాక్స్ అవుతుంది. బ్యాడ్మింటన్ కంప్లీట్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.